వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ టాపిక్లో ఏ గ్రహాలు బలంగా ఉండాలి, ఏ గ్రహాలు బలహీనంగా ఉండకూడదు, ఈ ఆస్ట్రాలజీ టాపిక్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మనం ఈ ఆస్ట్రాలజీ టాపిక్లోకి వెళ్ళటానికి ముందు ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ మొదటిసారి చూస్తున్న వారికి, మీకు ఆస్ట్రాలజీ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ మన టాపిక్ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, ఏ గ్రహాలు బలహీనంగా ఉండకూడదు. ఇక్కడ మనకు రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయండి. ఈ 9 గ్రహాలలో సూర్యగ్రహము ఆత్మకారకుడు అండి. తరువాత చంద్రగ్రహం మనసు విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి రాశి చక్రంలో సూర్యగ్రహం ఏమో సోలార్ ప్లానెట్, చంద్రగ్రహం ఏమో లూనార్ ప్లానెట్. ఎప్పుడైనా సరే ఈ 2 గ్రహాలు సూర్యగ్రహానికి కనీసం 4-5 గ్రహాల యొక్క దృష్టి అయినా పడాలండి. అలాగే చంద్రగ్రహం మీద కూడా 4-5 గ్రహాల దృష్టి ఉండాలండి. ఎందుకు ఈ 2 గ్రహాలకు మాత్రమే 4-5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉండాలనే విషయానికి వచ్చేసరికి, రాశి చక్రంలో ఉండే 9 గ్రహాలలో ఈ 2 గ్రహాలు మాత్రమే మనకు ఫిజికల్గా కనిపించే గ్రహాలండి. కాబట్టి ఫిజికల్గా కనిపించే ఈ 2 గ్రహాలు 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నాయా లేదా తెలుసుకోవడమే ఇలాగా. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. ఈ సూర్య చంద్ర గ్రహాల మీద రాహు కేతు గ్రహాలు కాకుండా మిగతా 5 గ్రహాలండి, ఈ మిగతా 5 గ్రహాల యొక్క దృష్టి సూర్య చంద్ర గ్రహాల మీద ఉండాలండి. ఈ దృష్టి కూడా 8 డిగ్రీలు దాటకూడదండి. అప్పుడు ఈ సూర్య చంద్ర గ్రహాలకు రాశి చక్రంలో చాలా చాలా బలంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలండి. ఈ 2 గ్రహాలు బలంగా ఉంటే ఆ జాతకుడి యొక్క మైండ్ చాలా స్థిరంగా ఉంటుంది. ఫిక్స్డ్ మైండ్ అండి, చంచలత్వం అనేది అస్సలు ఉండదండి. అలాగే సూర్యగ్రహం కూడా క్షత్రియుడు కాబట్టి, క్షత్రియ ప్లానెట్ కాబట్టి, అగ్నితత్వం కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. జాతకుడికి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా అనే విషయానికి సింపుల్గా సూర్య చంద్ర గ్రహాలను పరిగణలోకి తీసుకోండి. ఈ సూర్య చంద్ర గ్రహాలకు 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నారా లేదో చూడండి. ఒకవేళ ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ జాతకుడికి 100% ఉంటాయండి. ఒకవేళ నేను చెప్పిన 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఈ 2 గ్రహాలు లేవు అనుకుందాం. ఈ 2 గ్రహాలు లగ్నం ప్రకారం ఈ 2 గ్రహాలకు కనీసం 5 స్థానాల యొక్క ప్రభావంలో ఉన్నారా లేదా చూడండి. మరి ఈ 5 స్థానాల యొక్క ప్రభావంలో ఉండడం అంటే ఎలాగండి? లగ్నం ప్రకారం ఈ సూర్య చంద్ర గ్రహాలు ఏ స్థానాధిపతి యొక్క నక్షత్రంలో స్థితి అయితే ఈ 2 గ్రహాలు ఆ స్థానంలో స్థితి అయ్యారని అర్థం చేసుకోవాలండి. ఈ విధంగా ఈ 2 గ్రహాలకు కనీసం 5 స్థానాల యొక్క ప్రభావంలో ఉన్న ఈ సూర్య చంద్ర గ్రహాలు బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలండి. అప్పుడు ఆ జాతకుడికి 100% గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ విధంగా సూర్య చంద్ర గ్రహాలు బలంగా ఉన్న తర్వాత గురు శని గ్రహాలు బలంగా ఉన్నారా లేదా చూడాలండి. గురు గ్రహము 2వ స్థానానికి ధనం విషయానికి కారకత్వం వహిస్తుంది. శని గ్రహము 10వ స్థానానికి వృత్తి విషయానికి కారకత్వం వహిస్తుంది. ఈ 2 గ్రహాల మీద కూడా రాహుకేతు గ్రహాలు తప్ప మిగిలిన 5 గ్రహాల దృష్టి లేదా మిగిలిన 5 గ్రహాలకు 8 డిగ్రీల లోపు ఉన్నా సరే ఈ 2 గ్రహాలు చాలా చాలా బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలండి. ఈ 2 గ్రహాలు ఎప్పుడు బలహీనంగా ఉండకూడదండి. రాశి చక్రంలో గురు శని గ్రహాలు అసలు బలంగా ఉంటే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అస్సలు బాగుండదని ప్రిడిక్ట్ చేయవచ్చండి. తర్వాత మరొక 2 గ్రహాలు అండి, బుధ శుక్ర గ్రహాలు. ఈ 2 గ్రహాల మీద కనీసం రాహుకేతు గ్రహాలు కాకుండా మిగిలిన 5 గ్రహాల యొక్క ప్రభావంలో లేదా మిగిలిన 5 గ్రహాల యొక్క దృష్టి ఈ 2 గ్రహాల మీద అనగా బుధ శుక్ర గ్రహాల మీద ఉన్న ఈ 2 గ్రహాలు కూడా చాలా బలంగా ఉన్నారని అర్థం. ఈ 2 గ్రహాలు చాలా బలంగా ఉంటే చాలండి,
ఐఏఎస్ ఐపీఎస్ కేటర్ జాబ్స్ వీళ్ళ సొంతం అండి. ఈ 2 గ్రహాలకు ఖచ్చితంగా 9, 10, 11 స్థానాల యొక్క ప్రభావంలో ఉంటే ధన సంపాదన చాలా బాగుంటుంది. గ్రూప్ 1 కేటగిరీ జాబులో సెటిల్ అవుతారండి. అలాగే గురుగ్రహము ఎప్పుడైనా సరే 4వ స్థానానికి చాలా బలంగా ఉంటే చాలండి. గురుగ్రహం 4వ స్థానానికి జన్మస్థానంలో మంచి పలుకుబడి ఉంటుందండి. అంటే గురుగ్రహానికి నేను చెప్పిన శనిగ్రహంతో సంబంధం ఉండి 4వ స్థానం 4వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో ఉంటే చాలు. రాజకీయంలో మంచి గుర్తింపు వస్తుంది. తన ఉన్న జన్మస్థలంలోనే స్థిరపడతారు. మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ కాంబినేషన్స్ ప్రకారము ఈ గ్రహాలు బలంగా ఉంటే ఫలితాలు బాగుంటాయి. మరి బలహీనంగా ఉంటే ఫలితాలు మైనస్గా ఉంటాయి. అంటే సూర్యచంద్ర గ్రహాలు బలహీనంగా ఉన్నా, అలాగే గురు శని గ్రహాలు బలహీనంగా ఉన్నా, అలాగే బుధ శుక్ర గ్రహాలు బలహీనంగా ఉన్నా వారి యొక్క లైఫ్ చాలా పూర్ సిచ్యువేషన్ అండి. జీవితంలో ఎదుగుదల ఉండదండి. వీటికి నేను చెప్పిన ఈ గ్రహాలని బలంగా ఉండి అదనంగా రావు కేతు గ్రహాలు వస్తే మంచిదండి. నేను చెప్పిన ఈ గ్రహాలని బలహీనంగా ఉండి అదనంగా రావు కేతు గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఇంకా పూర్గా ఉంటుందని అర్థం అండి. బలంగా ఉండి రావుకేతు గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే మంచిదండి. బలహీనంగా ఉండి రావుకేతు గ్రహాల యొక్క ప్రభావంలో ఉండకూడదు. మీరు ఈ ఆస్ట్రాలజీ లాజిక్ ని ఫాలో అవ్వండి. ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పవచ్చండి. ఆస్ట్రాలజీలో ఇంకా చాలా ఆస్ట్రాలజీ టెక్నిక్స్ ఉన్నాయండి. మరొక ప్రధానమైన ఆస్ట్రాలజీ వీడియోతో మీ ముందుంటాను. మీకు ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో కేపీ మరియు నాడీ పద్ధతిలో ఖచ్చితమైన ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ కోర్సు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. ధన్యవాదములు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.